శ్రీశ్రీ మహాప్రస్థానం బాటసారి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నటి సముద్రపు నావరీదిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రతీరం జరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిటి నిలుపు చూచే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలకరిస్తుందో, చింత నిప్పులలాగా కనులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్టే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిగా గుండె మీదనే కూర్చుండగా తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లిగిల్లే వల్లడిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకును కదే ఆఖరు. గుడ్డి చీకట్లోనూ గోపలు గుంకరించాయి. వాన వెలిసి మబ్బుల్లో ఒక మెరుపు మెరిసింది. వేకుజామున తెలియజేస్తూ కోడి కూసింది. వీడిన మబ్బుల నడుము నుండి వేకుచుక్క వెక్కిరించింది. బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది. పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది.